అండి, ఈ రోజు మనం ఆంధ్ర స్పెషల్ ఉప్మా పెసరట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ గా ఈజీ వేలో నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ని ఫాలో చేస్తే మీరు కూడా హోటల్ స్టైల్ లాగా ఉప్మా పెసరట్ ని పర్ఫెక్ట్ గా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీనికి ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు పెసర్లు 1/4 కప్ బియ్యాన్ని తీసుకొని 2 to 3 టైమ్స్ నీట్ గా వాష్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. చూసారా, మార్నింగ్ కి పెసర్లు బాగా నానిపోయాయి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ అటుకుల్ని ఒక 15 మినిట్స్ దాకా వాటర్ లో నానబెట్టుకోవాలి. అటుకులు వేయడం వల్ల పెసరట్ అనేది చాలా సాఫ్ట్ గా అండ్ క్రిస్పీగా వస్తాయి. మీరు పెసరట్లోనే కాదండి, ఈ అటుకుల్ని దోశ పిండిలో కానీ ఇడ్లీ పిండిలో కానీ వేసుకుంటే దోశలు చాలా టేస్టీగా సాఫ్ట్ అండ్ క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు నానబెట్టుకున్న అటుకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్ గా ఉంటే పెసరట్ అంత బాగా వస్తుంది. చూసారా, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెసరట్ వేసుకుందాం. పెసరట్ వేసేటప్పుడు హీట్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టాలి. హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది. పిండిని వేసేటప్పుడు హీట్ ని మీడియం లో పెట్టండి. 30 సెకండ్స్ తర్వాత లో హీట్ లో పెట్టాలి. తర్వాత కొంచెం ఆయిల్ ని స్ప్రెడ్ చేసి పెసరట్ అనేది ఎర్రగా కాల్చుకోవాలి. పెసరట్ ఎర్రగా కాలిన తర్వాత ఇప్పుడు ఉప్మా వేసుకుందాం. మీకు ఉప్మా రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను, ఆర్ పైన కార్నర్ లో వీడియో లింక్ కూడా అటాచ్ చేశాను. నేను పెసరట్ ని ఒక సైడ్ మాత్రమే కాలుస్తున్నాను. అప్పుడే పెసరట్ అనేది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉంటుంది. పెసరట్ ని 2 సైడ్స్ ఫ్లిప్ చేసి ఒక 10 సెకండ్స్ పాటు కాల్చుకుని నచ్చితే అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, లేకపోతే పప్పుల పొడి కూడా వేసుకోవచ్చు. అంతే అండి, ఆంధ్ర స్పెషల్ ఉప్మా పెసరట్ రెడీ అయిపోయింది. ఈ పెసరట్ ని అల్లం చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే అదిరిపోతుంది. అంతే, ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ చేసుకొని తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.